మీకు కోర్ట్‌లో మీ ఇద్దరి క్యారెక్టర్‌లకి కొంత పరిధుంటది. లవ్ స్టోరీ తర్వాత అక్కడ ఒక సీరియస్ సబ్జెక్ట్ ఉంది. హ్మ్. బట్ ఇక్కడ అలా కాదనమాట. సో, హ్మ్. టోటల్ బావ మరదలు కథనమాట. అవును. సో, ఆహ్, కెమిస్ట్రీ ఎలా కుదిరింది? అంటే ఇక్కడ చాలా అవసరం. హ్మ్. కోర్ట్ మూవీ విషయానికొస్తే ఒక సీరియస్ సబ్జెక్టు దాంట్లో లవ్ ఉంటది కొంత పార్ట్. బట్ ఇక్కడ అలా కాదు గదా! హ్మ్. 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 సో, ఆ కెమిస్ట్రీ కుదరడానికి ఏం చేశారు? ఆహ్, కథిన్నప్పుడే బేసిక్‌గా నేను కథిన్నప్పుడే ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్. ఎందుకంటే ఆ కథలో ఉన్న ఆ క్యారెక్టర్ ఆర్క్ కానీ, ఆ భావమరదలలో ఇదున్న గాని, ఆ ఎంటర్‌టైన్‌మెంట్ గాని, ఆ ఎమోషన్ గాని, అవన్నీ ప్రాపర్‌గా అర్థమయ్యాయి. అంటే బేసిక్‌గా సతీష్ డైరెక్టర్ గారు ఎలా నరేట్ చేస్తారంటే, ఆయన ల్యాప్‌టాప్ ఆన్ చేసుకొని, ఇలా కూర్చొని నేను నించొని చెప్తానని, హ్మ్. ఆయన నించొనే మొత్తం నరేట్ చేశారనమాట. ఓకే. సో, ఆయన నరేట్ చేసిన దాంట్లో ఏదైతే ఆ కన్విక్షన్ ఇప్పుడు నేను కట్ చెప్తుంది మీరు ఈ కథను ఓకే చేసేయాలన్నట్లు చెప్పలేదు. అండ్ బ్యాక్ ఆన్ ఈ స్టోరీ నాకు ఐడియా ఉంది. ఏదైతే ఆయన ఎన్నో హ్మ్. హ్మ్. ఆఫీసులు హ్మ్. తిరిగి ఎన్నో దగ్గరని. బట్ ఆయన కథ చెప్పేటప్పుడు మట్టుకు ఆయన వెరీ కన్విక్షన్‌తో వెరీ జెన్యూన్‌గా ఈ కథ చాలా బావుంటది. మీరు చేస్తే బావుంటది అన్న ఇదిగా చెప్పారు. సో, అది నాకు చాలా అనిపించింది. సో, యాహ్! అది ప్లస్ కూడా అయింది. ఆ కథలో భావమరుదులు ఎలా ఉన్నారని అర్థమైపోయింది. హ్మ్. ఆయన కన్విక్షన్‌తో, ఆయన ఇదితో అర్థమైపోయింది. అండ్ ఒక భావమరుదులు అన్న తర్వాత ఆ చనువు ఎలా ఉంటదో ఐడియా ఉంటది గదా! సో, ఇగ అది మాకు చాలా ఈజీ అయిపోయింది. హ్మ్. బికాజ్ మేము కోర్ట్ కంటే ఒక ముందు 2 ఇయర్స్ ముందు నుంచి మేమిద్దరం ఫ్రెండ్స్ అన్నమాట. సో, మా కోర్ట్‌తో ఇంకెక్కువ క్లోజ్ అవ్వం. మేము ఇంక బ్యాండ్ మేళం చేసేటప్పుడు ఇంక ఫుల్‌గా ఎంజాయ్ చేసాం.